మన బాధలలో మనకు నెమ్మది కలిగించే తన వాక్కును బట్టి మన దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 19వ అధ్యాయం 28 నుంచి 35 వచనాల వరకు. 28వ వచనం చూసినట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయెను అని చదువుతాం. ఏ మాటలు చెప్పారంటే మీనాల యొక్క ఉపమానాన్ని గురించి మనం నిన్నటి ధ్యానంలో చేశాం కదా. ఆ మాటలు చెప్పిన తర్వాత ఆయన ముందుకు సాగి వెళ్లిపోయారు. ఇంకా 29 నుంచి 35 వచనాలు చదివినట్లయితే, ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పేకే బేతనియా అను గ్రామంలో సమీపంకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామంకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. ఎవడైనా మీరెందుకు ఇది విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించెను అని చదువుతాం. ఈ లేఖనాలన్నీ చదివిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, యేసుప్రభు వారు యెరూషలేములోనికి ప్రవేశించడానికి తాను సిద్ధపరచుకుంటున్నారు. ఆయన యెరూషలేము ప్రవేశం ఎలా జరగాలని వాక్యం చెప్తుందో, ఏదైతే తన గురించి వ్రాయబడిందో జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వచనంలో, ఆ విధంగానే తాను సిద్ధపరచుకుంటున్నారు. ఒకసారి మనం ఆ వచనాన్ని చూస్తే అర్థమవుతుంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడను రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని. ఈ విధంగా రాయబడిన ఆ వచనం నెరవేర్పు కోసం ప్రభువు ఆ గాడిదను తీసుకుని రమ్మన్నారు. యేసుప్రభు అక్షరాల ఆ విధంగానే ప్రవేశించడానికి కట్టబడి ఉన్న గాడిద పిల్లను తీసుకుని వచ్చిన తర్వాత దాని మీదనే ప్రవేశించారు. ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకు కావలసినదని చెప్పమన్నారు. అలాగే శిష్యులు వెళ్లారు, అదే మాటను చెప్పారు. వెంటనే దాని యజమానులు ఆ గాడిదను తోలి పెట్టారు. ఇక్కడ గాడిదనిచ్చిన యజమానిని గురించి విశేషంగా మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే అతను దేవునికి ఏదైనా ఇవ్వటానికి తాను సిద్ధపరచుకున్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టే ప్రభు ఆ విషయం తెలిసిన వాడై ఆ చోటికి తన శిష్యుల్ని పంపించారు. ఆ వ్యక్తిలాగా మనం కూడా మనం దేవుని కొరకు ఏదైనా ఇవ్వటానికి సిద్ధపరచుకుంటే ప్రభు మనల్ని కూడా ఇలాగే వాడుకోగలరు తన రాజ్యంలో. ఎవరైనా దేవుని కొరకు, దేవుని పని కొరకు తమ హృదయాన్ని సిద్ధపరచుకుని ఉంటే వారిని తన కార్యానికి ప్రభు ఉపయోగించుకుంటారు అన్న సత్యాన్ని మనం ఈ లేఖన భాగం ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ గాడిద యజమాని అతని దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులు ఇది ప్రభువుకి కావలసి ఉన్నది అన్న మాట చెప్పగానే అతడు ఆ విషయాన్ని విన్నగానే ఇక ఏమాత్రం సందేహం లేకుండా, వేరే ప్రశ్న అడగకుండా వెంటనే కట్టబడి ఉన్న గాడిదను విప్పి వారి వెంట పంపించేశాడు. ఎందుకంటే అతని హృదయం ముందుగానే సిద్ధం చేసుకుని ఉన్నాడు. దేవుడు ఎవరికైనా పనిని ఎప్పుడు అప్పగిస్తారంటే ఆ పని కోసం వారి హృదయం సిద్ధంగా ఉంటేనే వారికి ఆ పనిని అప్పగిస్తారు, వారిని వాడుకోగలుగుతారు. అప్పుడు ప్రభువు ఇదిగో వారికి తలాంతుందా, వారికి బుద్ధి ఉందా, వారికి తెలివి ఉందా, ఇలాంటివి ఆలోచించరు. హృదయం సిద్ధంగా ఉంటే చాలు, మిగతావన్నీ ఆయనే సమకూర్చి ఆయనే వారికిచ్చి ఆ పనిని చేయించుకుంటారు. అయితే ఎవరి హృదయం అయితే సిద్ధంగా ఉంటుందో వారిని మాత్రమే ప్రభు వాడుకుంటారన్న సంగతిని మనం గ్రహించాలి. ఎవరిని బలవంతంగా తన రాజ్యంలో ఆయన వాడుకోరు. అది ఆయన స్వభావం కానే కాదు. మనపూర్వకంగా ఇచ్చినవి మాత్రమే ప్రభు స్వీకరిస్తారు అని మనకు లేఖనాల ద్వారా అర్థమవుతుంది కదా. పాత నిబంధన గ్రంథంలో ప్రభు ప్రత్యక్ష గుడారాన్ని కట్టేటప్పుడు, అర్పణలు తెచ్చేటప్పుడు మోషేకి చెప్పారు, ఎవరైతే మనపూర్వకంగా తీసుకుని వస్తారో వారి దగ్గరే స్వీకరించమని. ఇంకా మనం క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా సనక్కునకయో బలవంతంగా కాకయో ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వవలనని దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును అని రాయబడింది. అక్కడ నిజమైన ప్రేమ ఎప్పుడు ఎంపిక చేసుకునే స్వేచ్ఛనిస్తుందని గమనించాలి. అది ఎవరి మీద బలవంతంగా రుద్దదు. ఎంపికకు అవకాశం ఇవ్వనిది ప్రేమే కాదు, అది ఒక నియంతృత్వం. అందుకే ప్రభువు ప్రతి ఒక్కరి మనస్సును చూస్తారు. ఎవరైతే మనఃపూర్వకంగా ప్రభువుకి ఇవ్వడానికి సిద్ధపడతారో వారికే ప్రభు అవకాశం ఇస్తారు. ఇక్కడ ఆ గాడిద యొక్క యజమాని మనస్సు అలాగే ఉంది. అందుకే ప్రభువుకి కావలసినదనగానే ఇంకొక మాట మాట్లాడలేదు. అతని హృదయంలో ప్రభు పట్ల ఉన్న ప్రేమేంటో మనకు అర్థమవుతుంది. ఈ వాక్య భాగం అంతట్లో 3 ముఖ్యమైన సంగతులను మనం నేర్చుకుంటున్నాం. 1, ప్రభు తనని గురించి చెప్పబడిన రీతిగా ఆయన ప్రతి పని ప్రవచన నెరవేర్పు దిశగానే చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడూ ఆయన డైరెక్షన్ ని మార్చలేదు. అది ఎంత కష్టమైనా, బాధైనా, వేదనైనా తండ్రి చిత్తము చేయడానికే ప్రతి చోట ఆయన ఎంచుకున్నారు. మనం కూడా తండ్రి చిత్తం చెయ్యాలి అని నిర్ణయించుకుంటే మాత్రం నిజంగా మనం తగిన సహాయాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకోగలుగుతాం. ఒకవేళ అలా కాకుండా మన ఇష్ట ప్రకారం మనం నడుచుకోవాలి అని అనుకుంటే మాత్రం ఎటువంటి సహాయం మనకు అందదు. ఎందుకనంటే మన చిత్తము మనల్ని నిత్య జీవానికి నడిపించదు. కాబట్టి దేవుడికి, ప్రభుకి మనమంతా కూడా నిత్య జీవంలో ఆయన ఎదుట ఉండడం
ఉండడం ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన ఒక్క ఆత్మ అయినా నశించిపోవడం ఇష్టం లేదు ఆయనకి. మనం అందరం ఆయన ఎదుట ఉండడం ఆయనకి ఇష్టం. ఎందుకంటే తన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు కనుక. ఎవరైనా తండ్రి చిత్తం చేయాలి అని అనుకుంటే వారికి దేవుని దగ్గర నుంచి ప్రతి విధమైన సహాయం లభిస్తుంది. ఎందుకంటే దేవుని చిత్తం చేయవాడే నిరంతరం నిలిచి ఉంటారని యోహాను రాసిన మొదటి పత్రిక 2:17 మనం చూస్తాం. మనం అందరము నిరంతరం ఆయన ఎదుట నిలిచుండటం ఆయనకి ఇష్టం. ఆయన చేతి పనివారం. ఆయన కోసము మనం సృష్టింపబడ్డాం కనుక ఆయన తన సృష్టిలోని దేన్ని కూడా పోగొట్టుకోవడానికి ఆయనకి ఇష్టం ఉండదు. కనుక ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ తండ్రి చిత్తం చేయాలని నిర్ణయం నువ్వు తీసుకుంటే నువ్వు ఒంటరివి కావు. దేవుని యొక్క సహాయం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ లోకంలోని మనుషులు మనకు సహాయం చేయకపోవచ్చు, మనకు వ్యతిరేకతలు ఎదురవ్వచ్చు, ప్రతికూల పరిస్థితుల్లో మనం బ్రతకొచ్చు. కానీ దేవుని దగ్గర నుంచి కావలసినంత అండ మనకు దొరుకుతుందన్న సంగతిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇంకా రెండవది, గాడిదనిచ్చిన యజమాని అతని హృదయం. ప్రభు పని కోసం ఎలా సిద్ధపరచుకున్నాడో అది మనం అర్థం చేసుకున్నాం గనక మనం కూడా మన హృదయాన్ని ప్రభు కోసం ఆ రీతిగా సిద్ధపరచుకుని ఉంటే ప్రభు కూడా మనల్ని అంతే ఘనంగా వాడుకోగలుగుతారు. అతడు ప్రభు పని కోసం సిద్ధం చేసుకున్నాడు కనుకనే అతనికి అవకాశం దక్కింది. అతని పేరు భూమి మీద మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అతను ఎంతో ఘనుడు. అందుకే వాడబడ్డాడు. తనకు సంబంధించిన తన సంపదతో దేవుణ్ణి ఎంతో ఘనపరిచాడు. ఇంకా మూడో విషయానికి వస్తే, ప్రభు చెప్పంగానే చెప్పింది చెప్పినట్లుగా చేసిన శిష్యులు ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నారో అక్కడికి వెళ్లారు. ఏం చేయమన్నారో అదే చేశారు. ఆయన పనిలో పాలిభాగస్తులయ్యారు. దేవుని మాటకు విధేయత చూపి ఆయన పని కొరకు ఆయనకు ఏది ఇవ్వటానికైనా మనల్ని మనం సిద్ధపరచుకుంటే దేవుడు మన జీవితాన్ని తన మహిమ కొరకు ఉపయోగిస్తారు. మన పేరు లోకానికి తెలియకపోయినా దేవుని దృష్టిలో మన జీవితం అమూల్యమైనదవుతుంది. బహుశా మన పేరు ఈ భూమి మీద ఎవరికి తెలియకపోవచ్చు, కానీ పరలోకంలో మన పేరు మారుమ్రోగుతుంది. ఇక్కడ మన జీవము ఒక 80 సంవత్సరాలు మాత్రమే కావచ్చు, కానీ ప్రభువుతో మన జీవం యుగ యుగాలు. ఎవరు తక్కువ దాన్ని కోరుకోం కదా, ఎక్కువనే కావాలని కోరుకుంటాం. మరి మనం దేనికి మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామో ఒకసారి పరీక్షించుకుని ప్రార్థన చేసుకుందామా? నీ వాక్కుని పంపి మమ్మల్ని బాగు చేయవాడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజు మేము ఈ పాఠంలో నేర్చుకున్న విధంగా శిష్యుల వలె చెప్పినట్లుగా చేయడానికి సహాయం చేయండి తండ్రి. చిత్తం చేయడానికి ఇష్టపడి ప్రతి విధమైన సహాయాన్ని పొందుకుని అందులో మేము సక్సెస్ఫుల్ గా ఉండడానికి కృప చూపండి. మీ కొరకు ఏ పని చేయడానికైనా మా హృదయాలను సిద్ధపరచుకుని ఆ రీతిగా బ్రతకటానికి, నీకు మహిమకరమైన ఘనత నిమిత్తమైన పాత్రగా మేము వాడబట్టానికి మా పైన నీ కృపను మెండుగా కుమ్మరించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.